ఏడిశావు. శవానికి కప్పేది కూడా తెల్లగుడ్డే. నువ్వా? అవును. రేపు సూర్యాస్తమయంలోగా నిన్ను సాక్ష్యం లేకుండా శవంగా మారుస్తాను. అందుకని నీకు తెల్లబట్లే రైట్. చావుకు సిద్ధంగా ఉండు, వస్తాను. ఆగు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిని చంపుతానని బెదిరించినందుకు నేను అరెస్ట్ చేస్తున్నాను. నన్ను అరెస్ట్ చేస్తారా? చెయ్యండి. థ్యాంక్స్. నాకు కావాల్సింది అదే. థ్యాంక్ యూ వెరీ మచ్. అయినా చలపతిని రేపు చావు నుండి ఎవ్వరూ తప్పించలేరు. లాకప్ లో ఉండి కూడా నువ్వెలా మర్డర్ చేస్తావో నేను చూస్తాను. అదే నా స్పెషాలిటీ. ఎవ్వరూ చెయ్యలేంది, ఎవ్వరూ ఊహించలేంది చేయటమే నా హాబీ. ఇప్పుడు మీరు నన్ను అరెస్ట్ చేయటం వల్ల చలపతి చావు నా మీదకి రాకుండా రేపు కోర్టులో మీరే నాకు అనుకూలంగా సాక్ష్యం చెప్పవలసి వస్తుంది. ఫర్ విచ్ ఐ విల్ బి ఎవర్ గ్రేట్ఫుల్ టు యూ. కమ్ ఆన్, అరెస్ట్ మీ. పెదరు, వీళ్ళిద్దరూ పోటీలు పడి నిజంగానే నా ప్రాణాలు తీస్తారేమో. నీకేం భయం లేదు, నువ్వు ఊరుకో. అంతమందితో ఇంటికి వచ్చే ఏమీ చేయలేకపోయాడు. ఇక పోలీసు లాకప్లో ఉండి ఏం చేయగలడు? నువ్వు ధైర్యంగా ఉండు. ఇదిగో ఎస్ఐ, తొందరగా తీసుకెళ్ళబోయా, వాడు అసలు భయపడుతున్నాడు. అలా అన్నయ్య మళ్ళీ వస్తాడేమో. పర్ఫెక్ట్లీ ఓకే. హలో, 402 రుద్రమనాయుడు స్టేషన్ లోనే ఉండగా. చూడు, బీ కేర్ఫుల్. అతను ఏ పరిస్థితుల్లో తప్పించుకోవడానికి వీలేదు. జాగ్రత్త. వాడు రాలేదంటావా? ఇంతమంది పోలీసులు ఉండగా నీకేం జెండా ప్రతిష్టాపన. కుక్క పార్టీకే మీ ఓటు, కుక్క పార్టీకే మీ ఓటు, కుక్క పార్టీకే మీ ఓటు. ఒకవేళ వాడు ముందుగానే వచ్చేసి ఇక్కడెక్కడన్నా దాక్కున్నాడేమో. అనవసరంగా నువ్వు భయపడుతున్నావు గానీ జైల్లో ఉన్నవాడు ఎలా వస్తాడరా? ఒకవేళ వచ్చినా జనంలోంచి రాకుండా నేను చూస్తాను. నువ్వు ధైర్యంగా కార్యక్రమం కానీ. అలాగే. నమస్కారం. 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 ఆగండి ప్రజాపతి గారు, దగ్గరికి వెళ్ళదు ప్లీజ్. రుద్రమనాయుడు అన్నంత పని చేశాడు. ఇక వాడు బతికుండటానికి వీల్లేదు. ఇన్స్పెక్టర్, నువ్వు వెళ్ళి వాడిని లాకప్లోనే నరికి పోగులు పెట్టావు. అలాగే.